ఒకటి మీరు గతంలో నాకు ఇంటర్వ్యూలో అంటే మొదట్లో హ్మ్. జూలై, ఆగస్ట్‌లో మనం మాట్లాడాం. మీరు హైడ్రా కమిషనర్ అయిన కొత్తలో హ్మ్. అప్పుడు చెప్పింది కొంతమంది అధికారులు లేకుంటే కింది స్థాయి సిబ్బంది ఇల్లీగల్‌గా పర్మిషన్స్ ఇచ్చారు. అవునండి. అవును. దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నామే అన్నారు. అవును. అంటే అలా ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ అయిపోయి ఉన్న దాన్ని ఏం చేస్తారు? తప్పకుండా ఎవరినైనా అండి. ఇల్లీగల్‌గా తప్పకుండా. ఇచ్చినట్టు గుర్తించారా? చాలా మంది మీద రిపోర్ట్స్ పెట్టాము. హ్మ్. చాలా మందికి డిసిప్లినరీ యాక్షన్‌ను ఇనిషియేట్ చేశారు. హ్మ్. చాలా జరిగినాయి. ఓకే. ఇప్పుడు కూడా మన గాజుల రామారావుది కూడా మేము ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నాం. హ్మ్. మొత్తం సమగ్రమైన రిపోర్ట్. దానికి ఎవరెవరు ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అని. ఇస్తాం. ఖచ్చితంగా ఇస్తాం గవర్నమెంట్‌కి. అంటే ఎక్కడ రంగనాథ్ గారు 50 ఏళ్ళు దాదాపు 50, 60 ఏళ్ల అవును. నుంచి హైదరాబాద్‌లో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి గదా! అవును. అవును. దీనికి బాధ్యులు ఎవరంటే ఏం చెప్తారు? ఒక సీ రంగనాథో, రేవంత్ రెడ్డో అలా వచ్చి అని దీన్ని కాదండి. మొత్తం క్లియర్ చేశారు అంటే ఒకటి అంతకుముందు ప్రభుత్వాలా? అధికారులా? ఎవరు బాధ్యులు? అందరమండి. మనందరం బాధ్యులమే దానికి. హ్మ్. సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్. సిస్టమ్‌లో ప్రజలు బాధ్యులే. అంటే ఇట్లా మీ ఏది అబ్జర్వేషన్‌లో గవర్నమెంట్సు కనిపిస్తది గదా! బాధ్యులే, అధికారులు బాధ్యులే, రాజకీయ నాయకులు బాధ్యులే. అందరం సిస్టమ్ అది ఇప్పుడు వి ఆర్ ట్రైయింగ్ టు గో ఫర్ ఎ బెటర్ సిస్టమ్. హ్మ్. మార్పు చేయాలనేది ఇది ఉంది. సో, దీనికి నన్ను మీకు గుర్తుంటే గనక అప్పుడు నన్ను హైకోర్ట్ కూడా ఫస్ట్‌లో వచ్చిన అవును. కొత్తలో ఫస్ట్‌లో మీరు ఒక్క రోజులో క్వెషన్ మారుస్తారా చేసింది. అని అన్నారు. అన్నారు. ఒక్క రోజులో మార్పు కాకపోయినా ప్రయత్నం అయితే జరగాలి ఈ కదా! మధ్య అదే హైకోర్టు బతుకమ్మ కుంట విషయంలో ఎగ్జాక్ట్‌లీ మిమ్మల్ని అప్రిషియేట్ అప్రిషియేట్ చేస్తున్నారు. చేసింది. అంటే అప్రిషియేట్ నేననేది చేసింది. మార్పు ఒక హ్మ్. రోజులో రాదు. బట్ ప్రయత్నం అయితే చేయాలిగా. అవును. మనం ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా ఆ మార్పు దిశగా మనం మూవ్ అవ్వాలిగా. మనం ఇంకేం చేయలేము అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటే గనక ఇలానే మనం వదిలేద్దామా? కాదు గదా! మనం ఇప్పుడు అంటే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. అర్బన్ ఫ్లడ్డింగ్ ఎలా ఉందో మనం అవును. చూస్తున్నాం. అవును. అర్బన్ ఫ్లడ్డింగ్‌తో పాటు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చూస్తున్నాం. హ్మ్. ఎవడికి చిన్న ఒక టెక్నికల్‌గా ఏదో పట్టుకొని ఒక పాయింట్ పట్టుకొనొచ్చి కబ్జాలు చేయాలని కబ్జాలు చూస్తుంటాడు. చేస్తున్నారు. పట్టుకోవాలని చూస్తాడు. లేకపోతే అక్కడ అక్కడ బలంతోటో, లేకపోతే భుజబలంతోటో అతని ఫైనాన్షియల్ స్ట్రెంత్ తోటో ఆర్ వాటెవర్ ఏదో సపోర్టింగ్ కొన్నిసార్లు కోర్టు సిస్టమ్సో డైరెక్షన్ అదే కొన్నిసార్లు. సపోర్టింగ్ హ్మ్. లీగల్ కోర్టు కూడా తప్పుడుగా వాళ్ళు తీసుకెళ్తారు. కోర్టుకి రాంగ్ పిక్చర్ రాంగ్ ఇస్తారు. ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. రాంగ్ హ్మ్. పిక్చర్ ఇచ్చేసి హ్మ్. కోర్టు సిస్టమ్‌ని జ్యుడిషియల్ ప్రాసెస్‌ని తక్కువ పెడతారు. వాడుకుంటున్నారు. మనం హ్మ్. కోర్టుకి రిప్రజెంట్ చేసామనుకోండి. కోర్ట్స్ ఆర్ ఆల్సో అందుకు సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు హైడ్రాని కోర్ట్స్ కూడా ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాయి? యెస్. ఫస్ట్‌లో వచ్చినప్పుడు అందరూ రకరకాలుగా మాట్లాడారు. హ్మ్. ఏది పొలిటీషియన్స్ మాట్లాడారు.